హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు నేను ఆర్క్ అల్టిమేట్ మొబైల్ ఎడిషన్లో అయితే ఎలక్ట్రికల్ సెటప్ని సృష్టించబోతున్నా. సో ఏంటంటే నాకు ఎలక్ట్రికల్ సెటప్ని క్రియేట్ ఇలా చేయొచ్చు అని తెలిసిన కాడి నుంచి అయితే నేను అస్సలు ఆగట్లేదు. సో ఆ వీడియో మీతో షేర్ చేయాలి అనేసి అయితే ఈ వీడియో తీయడం జరుగుతుంది. సో లాస్ట్ టైం అయితే నేను రెండింటిని క్రియేట్ చేశాను, ఒకటి స్మితిని అండ్ ఇంకొకటి రిఫైనింగ్ ఫార్జ్ని. సో వీటితోటి నాకు చాలా యూజ్ ఉండే, లైక్ క్రాస్ బార్ని అవన్నిటిని కూడా నేను క్రియేట్ అయితే చేసుకోగలిగిన. సో ఈరోజు నేను ఎలక్ట్రికల్ క్రియేట్ చేసుకోవాలి అంటే నాకు కావాల్సింది ఫైబ్రికేటర్. సో అది కూడా నేను ఫటాఫట్ క్రియేట్ చేసుకున్నాను. ఇవన్నీ ఐటమ్స్ని నేను చాలా కష్టపడి లెంకిన తర్వాత దీన్ని నేను ఫైనల్గా క్రియేట్ చేసుకున్నాను. ఫైనల్గా ఇది క్రియేట్ అయితే అయిపోయింది అండ్ జస్ట్ దీన్ని సెట్ చేసేయాలి ఒక దగ్గర. అండ్ ఇది కూడా నార్మల్గా నడవదు, దీనికోసం కావాల్సింది గ్యాస్లీన్, అది కూడా నేను క్రియేట్ చేసుకున్నాను. సో ఇవన్నీ క్రియేట్ చేసుకోవడానికి నాకైతే 2-4 డేస్ అయితే చాలా పట్టింది. సో అన్ని ఐటమ్స్ని కూడా నేను ఒక్క దగ్గరే అయితే పెట్టుకున్నాను, అది మీకు లాస్ట్లో చూపిస్తాను. సో ఇప్పుడు నాకు గ్యాస్లీన్ కావాలంటే నేను ఇక్కడికి వెళ్ళాలి అండ్ గ్యాస్లీన్ని నేను ఈజీగా అయితే క్రియేట్ చేసుకున్నాను. ఒక 300 to 400 కాదు, చాలానే ఉన్నాయి నా దగ్గర. సో ఫైనల్గా దీంట్లో అయితే పెట్టేసి ఇది ఆన్ చేసేస్తే మనకి ఇది ఆన్ అయిపోతుంది. అండ్ దీంతో మనం ఫ్రిడ్జ్ కానీ లైట్స్ కానీ చాలా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడే చూపిస్తాను. సో ఇక్కడ క్రియేట్ ఆప్షన్కి వెళ్తే ఇక్కడ మనకి ఎలక్ట్రికల్ ఐటమ్స్ చాలా ఉంటాయి, అవన్నీ కూడా మనం అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో గన్స్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు ఒకటి వేసేయాలంటే. సో ఇప్పుడు నేను ఫస్ట్ క్రియేట్ చేయబోతున్నాను ఏంటంటే దాని పేరు మర్చిపోయాను రా, ఒక్క నిమిషం చెప్తాను గైస్. ఇదేంటిది జనరేటర్. ఎస్. సో ఇప్పుడు నేను జనరేటర్ని క్రియేట్ చేయబోతున్నాను. దానికోసం కావాల్సిన ఐటమ్స్ అన్నిటినీ కూడా ఇప్పుడు దాన్ని వెళ్ళి పెట్టేస్తాను. క్యాజువల్గా అయితే మనకి మెటల్ గాడ్స్ అండ్ థ్యాచ్ వుడ్ అండ్ క్రిస్టల్ ఇవన్నీ యూజ్ ఉంటాయి, కానీ ఇంకా కొన్ని ఉన్నాయి అవి కూడా యూజ్ అవుతాయి. అవన్నిటిని కూడా నేను చాలా కష్టపడి అయితే క్రియేట్ అయితే చేసుకున్నాను. సో ఇక్కడ నేను అదేంటి జనరేటర్ని అయితే క్రియేట్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు నేను కేబుల్ను కూడా క్రియేట్ చేసుకోవాలి. అండ్ ఇంకో ఏంటంటే ఈ బాక్స్ లాంటిది, దీని పేరు ఎలక్ట్రికల్ అవుట్లెట్ ఏదో ఉండే సంథింగ్. సో దాన్ని కూడా క్రియేట్ చేసుకోవాలి. ఈ జనరేటర్ మనకి ఈ 3 ఐటమ్స్ తోటి అయితే నడుస్తుంది. ఫస్టే చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను ఒకసారి. ఫస్ట్ ఫైబ్రికేటర్ కావాలి, తర్వాత జనరేటర్, తర్వాత కేబుల్, తర్వాత ఆ బాక్స్ లాంటిది, దాని పేరు సంథింగ్ ఉండే మర్చిపోయాను. సో ఇక్కడ నేను జనరేటర్ని అయితే పెట్టేసుకున్న తర్వాత వైర్ కేబుల్ కనెక్షన్ అయితే ఇవ్వాలి మనము. అండ్ దీనికి కూడా మనకి గ్యాస్లీన్ అయితే కావాల్సి వస్తుంది. సో గ్యాస్లీన్ నా దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి నేనంతా ఫికర్ అయితే పడను. ఫస్ట్ అయితే మీరు ఇవన్నీ ఐటమ్స్ని క్రియేట్ చేసి ఒక్క దగ్గరే పెట్టుకోండి, లేదంటే అటు ఇటు పడి ఆగమైపోతారు నాలాగా. సో ఇక్కడ ఇది అయితే ఆన్ అయితే అయిపోయింది. జస్ట్ నేను ఇక్కడ కేబుల్ అండ్ బాక్స్ని అయితే పెట్టేస్తే సరిపోతుంది. సో ఎందుకు లేట్, ఇంకా ఫటాఫట్ అయితే పెట్టేస్తాను. ఇంకా దీన్ని పెట్టేసిన తర్వాత మనం ఫ్రిడ్జ్ కానీ లైట్స్ కానీ అవి అన్నీ క్రియేట్ చేసామంటే కనెక్షన్ ఈజీ అయితే వెళ్ళిపోతుంది అన్నట్టు. సో ఫైనల్గా మనకు ఎలక్ట్రికల్ సెటప్ ఒక 50% అయితే అయిపోయింది. జస్ట్ కనెక్షన్స్ కోసం మనం లైట్స్ కానీ అవన్నీ క్రియేట్ చేసుకోవాలి. సో నేను ఈ బెంచ్ బెడ్ని అయితే ఎన్ని రోజుల నుంచి క్రియేట్ చేసుకోవాలో అనుకున్నాను, బట్ ఈరోజు అయితే క్రియేట్ చేసుకోగలిగిన. సో ఫైనల్గా దీన్ని ఇట్ సైడ్ అయితే పెట్టేసుకుంటాను. చాలా బాగా అనిపిస్తుంది ఈ బెడ్ అయితే. సో దీన్ని అయితే క్రియేట్ అయితే చేసుకున్నాను. సో ఇప్పుడు నేను లైట్స్ని క్రియేట్ చేస్తాను. చుట్టూ లైట్స్ పెడితే చాలా బాగుంటుంది. సో ఎలక్ట్రికల్ అన్నాక గాంతపూర్తి యూజ్ చేయకపోతే బాగుండదు కదా అనేసి లైట్స్ అయితే పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ ఈ ఫ్రిడ్జ్ కూడా క్రియేట్ చేసుకున్నాను నేను. ఫ్రిడ్జ్ కానీ మనకి ఎగ్ ఎవాల్వ్ చేసే మిషన్ కానీ అవన్నీ కూడా ఉన్నాయి గైస్. అవన్నీ కూడా నేను క్రియేట్ అయితే చేసుకుంటాను. ఈ ఆర్క్ అల్టిమేట్ మొబైల్ ఎడిషన్ నేర్చుకోవాలి అంటే చాలా పేషెన్స్ ఉండాలి. నేను చాలా కష్టపడి దీన్ని అయితే నేర్చుకున్నాను. అండ్ ఇక్కడ ఈ లైట్ని అయితే పెట్టాను, బట్ ఏంటంటే ఇక్కడ దాకా కనెక్షన్ అయితే అందుకోలేదు. అండ్ ఇక్కడ దాకా అందుకుంటుందేమో అనుకున్నాను, బట్ ఇట్ సైడ్ పెడితే అప్పుడు ఇక్కడ కనెక్షన్ అందుకుంది చూడండి. ఇప్పుడు అక్కడ చాలా లాంగ్ అయిపోయింది. సో నేను సెకండ్ది కూడా క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా లాంగ్ అయిపోయింది. సో లైట్స్ కొన్ని పెట్టేశాను నేను. అండ్ ఇప్పుడు నేను ఫ్రిడ్జ్ని కూడా సెట్ చేయాలి. ఫ్రిడ్జ్ క్రియేట్ చేస్తే మనకి ఏంటంటే మనకి ప్రైమ్ మీట్ ఉంటుంది కదా, అది త్వరగా ఖరాబ్ కాకుండా అయితే ఉంటుంది అన్నట్టు. ఇంకెందుకు లేటు, ఫటాఫట్ దాన్ని అయితే క్రియేట్ చేసుకుందాం. దాన్ని క్రియేట్ చేసుకున్న తర్వాత మనం వేరే దాన్ని కూడా క్రియేట్ చేసుకోవాలి. సో ఫైనల్గా ఈ 2 బాక్సెస్ని అయితే క్రియేట్ అయితే చేసుకున్నాను. ఒకటి ఫ్రిడ్జ్, ఇంకొకటి ఏసీ అని అనుకుంటున్నాను, బట్ నాకు తెలియదు అది.
సో ఇక్కడ దీన్ని ప్లేస్ అయితే చేసేస్తాను. యాక్చువల్లీ ఏంటంటే గోడ వైపు పెడదాం అనుకున్నాను, కానీ అక్కడ దాకా కనెక్షన్ అందుకోదు కదా అనేసి ఇక్కడే పెట్టాను. సరేలే, మనకి జస్ట్ ఫ్రిడ్జ్ కావాలి, కనెక్షన్ ఎక్కడ పెడితే ఏంటి. సో ఫైనల్గా దాన్ని అయితే పెట్టేశాను. అండ్ ఇక్కడ నేను బాక్స్ని అదే ఇందాక ఏసీ క్రియేట్ చేశానని చెప్పాను కదా, దాన్ని కూడా ఫటాఫట్ ప్లేస్ చేసేసాను. ఎందుకంటే అప్పటి నుంచి వర్క్ చేసి అలసిపోయాను. కొంచెం ఏసీ కూలింగ్ ఎలా ఉంటుందో అనేది కూడా దీనిలో చూద్దాం గేమ్లో. సో ఇక్కడ దాకా కనెక్షన్ అయితే అందుకోవట్లేదు. సో పికప్ చేసి మళ్ళీ కొంచెం దగ్గరలో అయితే పెట్టాను, అప్పుడే అందుకుంటుందని అనుకుంటున్నాను. సరేలే చూద్దాం ఇట్ సైడ్. ఓకే, సో ఇక్కడ కనెక్షన్ అయితే అందుకున్నది గైస్. అండ్ ఇది ఏసీయా కాదా లేదో తెలుసుకుందాం. సో ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి ఎట్లా ఇది వర్క్ అవుతుంది. ఇంతవరకు నేను దీన్ని చెక్ చేయలేదు, కానీ ఇక్కడ బేస్ స్టోర్ బాక్స్ అంట, ఇదేంటో నాకు అర్థం కావట్లేదు. దీంట్లో ఓన్లీ 2 ఐటమ్స్ స్పేసే ఉంది, దీంట్లో ఏం పెట్టాలో నాకు అర్థం కావట్లేదు. సరేలే, ఏదో టైంపాస్కి దాన్ని అయితే క్రియేట్ చేసుకున్నాను. సో నా దగ్గర ఒక లైట్ ఉండే, దాన్ని కూడా ఎక్కడో అక్కడ ప్లేస్ చేస్తే అయిపోతుంది కదా అనేసి ఇక్కడ చేశాను. బట్ అక్కడ దాకా కనెక్షన్ అందుకోలేదు. సో దీన్ని ఇంకొంచెం దగ్గరలో అయితే పెట్టేస్తాను, ఇక్కడ పెట్టేస్తాను. ఓకే, సో ఫైనల్గా కొంచెం సెటప్ అయితే చేశాను, ఇంకా పర్మనెంట్గా కాలేదు. సో ఏంటంటే నాకు ఎగ్ వాల్ మిషన్ ఉంటుంది కదా, దాన్ని క్రియేట్ చేసుకోవాలి. బట్ దానికోసం నేను ఐటమ్ తీసుకురావాలి. సో ఫస్ట్ ఐటమ్ తీసుకొద్దాం గైస్. 1 hour later. రైట్ గైస్, ఐఎమ్ బ్యాక్. సో ఇవన్నీ ఐటమ్స్ కూడా నేను ఒక వేరే లొకేషన్లో క్రియేట్ చేసి అయితే పెట్టాను అన్నట్టు, స్టోర్ చేసి. సో అవన్నీ తీసుకురావడానికి కొంచెం టైం అయితే పెట్టింది. సో ఏంటంటే నేను ఇక్కడ దీన్ని ప్లేస్ అయితే చేశాను, బట్ ఏంటంటే జనరేటర్ కనెక్షన్ ఇక్కడ దాకా అందుకోలేకపోతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలి అంటే ఇంకొకటి క్రియేట్ చేయక తప్పదు, బికాజ్ అక్కడ దాకా కనెక్షన్ అందట్లేదు. ఇప్పుడు నేను దీన్ని డిలీట్ అయితే చేయలేను, ఎందుకంటే దీనికి చాలా ఐటమ్స్ పడ్డాయి తెలుసా మీకు, కొంచెం కూడా కాదు, ఒకటి 200 ఉంది. సో ఫైనల్గా నేను ఇంకో జనరేటర్ క్రియేట్ చేసుకోవడం బెటర్ అని నాకు అనిపించింది. బట్ ఎక్కడ ప్లేస్ చేయాలి అని అర్థం కాలేదు. సరేలే, ఈ కార్నర్కి చేద్దాం అనేది ఇది సైడ్ అయితే చేసుకున్నాను. సో ఫైనల్గా దీన్ని ఇట్ సైడ్ అయితే క్రియేట్ అయితే చేసేసుకున్నాను. అండ్ ఇది అన్ని కనెక్షన్ అయితే ఇచ్చేసాను. అండ్ అన్నీ ఆన్ కూడా అయిపోయింది, ఇది ఆన్ అయిపోయింది. అండ్ దీంట్లో మనం ఎగ్ ఎవాల్వ్ని కూడా చూడొచ్చు ఈజీగా. సో ఇక్కడ అన్ని లైట్ అయితే ఫటాఫట్ వేసేసాను, ఎందుకంటే ఇంత కష్టపడి లైట్స్ ఇవన్నీ కూడా వేసాను. ఓకే గైస్, చూడండి ఈ వెలుతురి చూడండి, మనం ఫైనల్గా ఎలక్ట్రికల్ సెటప్ని క్రియేట్ చేసేస్తున్నాం. సో ఇది గైస్ ఎలక్ట్రికల్ కనెక్షన్ సెటప్. అండ్ ఇక్కడ నేను లైట్ ఇంకొకటి క్రియేట్ చేసుకోవాలి, ఎందుకంటే అటు సైడ్ కార్నర్లో కొంచెం డిమ్గా ఉండే లైట్. సో ఇట్ సైడ్ క్రియేట్ అయితే చేసుకుంటాను. ఓకే, సో ఇట్ సైడ్ క్రియేట్ చేసి దీన్ని కూడా ఆన్ చేసుకున్నాను. సో ఇది నా ఎలక్ట్రికల్ సెటప్, అది కూడా ఆర్క్లో గైస్. సో ఫైనల్గా ఇవన్నీ కూడా అయితే చేసుకున్నాను. సో ఇది మన సెటప్, ఎలక్ట్రికల్ సెటప్ వీడియో గైస్. మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో ప్లీజ్ ఒకసారి చెప్పండి. సో ఏంటంటే ఇప్పుడు ఇంకొకటి మీకు చెప్పడం మర్చిపోయాను, నేను ఒక డ్రాగన్ ఎగ్ని దొంగతనం చేశాను గైస్. నాకు చాలా చాలా భయం అనిపించింది. నేను 2-3 సార్లు అయితే అక్కడికి వెళ్ళాను. సో అక్కడ నేను డ్రాగన్ ఎగ్ని చూశాను అండ్ దాన్ని దొంగతనం కూడా చేసి తీసుకొచ్చాను. అది మీకు వచ్చే వీడియోలో కనిపిస్తుంది, ఈ వీడియోలో చూపించలేను ఎందుకంటే ఆ లొకేషన్ చాలా దూరం ఉంటుంది. సో దాన్ని దొంగతనం చేసేటప్పుడు నేను చాలాసార్లు అయితే చచ్చిపోయాను. సో ఇప్పుడు దాన్ని నేను ఎవాల్వ్ చేయాలంటే మనకి డ్రాగన్ మిల్క్ అయితే కావాలి. సో ఇవన్నీ కూడా మనం వచ్చే వీడియోలో చూద్దాం. సో ఇప్పుడు నేను స్టోర్ చేసిన ఐటమ్స్ అన్నీ ఎక్కడ ఉన్నాయి అనేది మీకైతే చూపిస్తాను. అండ్ నేను ఫార్మింగ్ కూడా చేయడం స్టార్ట్ చేశాను, అంటే జస్ట్ బేసిక్ లెవెల్లో ఉన్నాను. నేను ఒకటే బెర్రీ చేయగలిగాను అంటే ఫార్మింగ్. సో అది కూడా మీకు చూపిస్తాను. సో ఇది నా టెంపరీ హౌస్. ఇక్కడ నేను ఓన్లీ ఐటమ్ని స్టోర్ చేసి అయితే పెట్టుకున్నాను, ఎందుకంటే ఊకే ఐటమ్స్ క్రియేట్ చేసి తీసుకురావడం అంటే కష్టం. మనకి ఎదురుగా గుట్టలు ఉన్నాయి కదా, సో క్రిస్టల్ అవన్నీ కూడా మనకి ఈజీగా అయితే దొరికేస్తాయి అనేసి నేనైతే ఇక్కడికి వచ్చాను. అండ్ ఇక్కడ మనకి క్రిస్టల్ కావాలి, మెటల్ కావాలంటే ఇక్కడే ఈజీగా దొరుకుతాయి ఈ గుట్టలలో. సో అందుకే నేను ఇక్కడే లొకేషన్ని సెట్ అయితే చేసుకున్నాను. సో ఇక్కడ నేను లోపలికి వెళ్ళి చూపిస్తాను. సో ఇక్కడ ఇవన్నీ బాక్సెస్లో అయితే నేను ఫ్యాబ్రికేటర్ని అయితే మెయిన్గా చేసుకున్నాను, ఎందుకంటే దీంతో మనకి కొన్ని ఐటమ్స్ ఇంకా మనం క్రియేట్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి
దీని పేరు మర్చిపోయాను గైస్, ఏమనుకోండి. క్రిస్టల్, ఎస్. సో క్రిస్టల్ని అయితే క్రియేట్ అయితే చేసుకున్నాను. ఇక్కడ ఇవన్నీ కూడా ఉన్నాయి, ఇవన్నిటిని కూడా నేను క్రియేట్ చేసుకున్నాను. అండ్ కొన్ని నాకు లూట్లో దొరికింది. ఒకటి ఉంటుంది, దాని పేరు నాకు తెలియదు కానీ అదేంటంటే గూడలాగా కట్టుతుంది, దాంట్లో కొన్ని ఐటమ్స్ వస్తుంది. సో మనం అక్కడికి వెళ్ళి లూట్ చేసుకున్నామంటే అక్కడ మనకి చాలా ఐటమ్స్ కూడా దొరుకుతాయి అన్నట్టు. సో ఈ ఫ్లవర్స్ కూడా చాలా రేర్, బట్ నాకు దొరికేసినాయి ఒక 2-3 చోట్లు. సో ఇక్కడ కొన్ని స్టోర్ చేసి పెట్టాను ఐటమ్స్ని. సో ఈ బొగ్గులు కూడా మనకు కావాల్సి వస్తుంది. అండ్ ఇది ఫ్యాబ్రికేటర్, దీంట్లో కూడా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా నేను ఎలా చేశాను అని మీకు తెలుసుకోవాలి అని ఉంటే ఒకసారి కమెంట్ చేయండి హాయ్ అనేది. దీన్ని సపరేట్ వీడియో తీస్తాను. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోద్దు. సో ఏంటంటే ఇక్కడ నేను ఫార్మింగ్ చేశానని చెప్పాను కదా, అది కూడా చూపిస్తాను, ఒక్క నిమిషం. సో ఇది నా ఫార్మింగ్ బేసిక్ లెవెల్. అంటే నాకు తెలీదు ఎలా చేస్తారో, మా అన్నయ్య కొంచెం రికమెండ్ చేస్తే ఇలా అని అంటే ఏదో అలా చేశాను. సో ఇక్కడ ఏం బెర్రీస్ వచ్చాయో తెలీదు, ఏదో బెర్రీస్, ఓకే నాకు ఎల్లో బెర్రీస్. సో ఎల్లో బెర్రీస్ని అయితే నేను క్రియేట్ అయితే చేసుకోగలిగాను. సో ఫైనల్గా ఇంతే గైస్. నేను ఎక్కువ ఏం నేర్చుకోలేదు, బట్ 50% దాకా అయితే ఆర్క్ని మంచిగా అర్థమైతే చేసుకున్నాను. సో వచ్చే వీడియోలో డ్రాగన్తో కలుద్దాం. ఈ వీడియోకి ఇంతే. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. సో వచ్చే వీడియోలో కలుద్దాం. గొంతు కొంచెం బాగాలేదు, అందుకే వాయిస్ అంతా ఏదోలా వస్తుంది. సో వచ్చే వీడియోలో కలుద్దాం గైస్. బాయ్ బాయ్, టాటా, నమస్తే అండ్ సీ యూ అగైన్. ఈసారి మనం డ్రాగన్తో కలుద్దాం. బాయ్ బాయ్ గైస్, సీ యూ అగైన్.